జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యా వికాసానికి మూలమని అందుకే ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అధ్యక్షతన నిర్వహించిన 58వ గ్రంథాలయ వారోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు. విద్య ప్రగతికి దోహదం చేస్తోందని ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని సూచించారు. అదేవిధంగా జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుందని తెలిపారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని నేడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తున్నారని తెలిపారు. అయితే వీటి వలన అనారోగ్యాలతో పాటు అవసరం లేని వాటిని గ్రహించి జీవితం అదుపు తప్పిపోయే ప్రమాదం ఉందని వివరించారు. సెల్ ఫోన్ అవసరమైతే కానీ అతిగా వాడకూడదని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు అదనపు కొత్త భవన నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేస్తామని, అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాల కొరకు ₹10 లక్షల తన SDF నిధుల నుంచి ఇస్తానని హామీ ఇచ్చారు. ఏ బుక్ కూడా లేదనే విధంగా ఈ భూపాలపల్లిలో అన్ని రకాల ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విధంగా నిరుద్యోగ యువతకు విద్యార్థులకు చదువుకునే కొరకు విజ్ఞానము పెంపొందించుకునే కొరకు ప్రతి ఒక్క బుక్ ను ఏర్పాటు చేసే కొరకు కూడా నేను ఒక ₹10 లక్షల బుక్ల కొరకు లైబ్రరీకి నేను ఇస్తున్నానని సందర్భంగా తెలియజేస్తున్నాను. SDF లో ఆ బుక్కులన్నీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి లైబ్రరీ చైర్మన్ రియాజ్ తో కూడా మాట్లాడాలి. హైదరాబాద్ లో డబ్బులన్నీ మురిగిపోతున్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీల దగ్గర వాళ్ళు CSR నిధుల నుంచి కూడా ఈ బుక్కులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బుక్కుల కొరకు వెంటనే మీరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తీసుకొని రియాజ్ తో పోయి అక్కడ ఉన్నటువంటి మరి డిజిటల్ ఏదైతే బిల్డింగ్ కొరకు కానీ బుక్స్ కొరకు కానీ వాళ్ళు నిధులు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అవి కూడా సేకరిస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటబడాలి. భూపాలపల్లిని వదిలి ఈ లైబ్రరీ కొరకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్ని గ్రామాలలో నువ్వు గ్రంథాలయాలు ఓపెన్ చేశావు, ఎన్ని నిధులు తెచ్చావు, ఎవరిని నిద్రపోనీయకుండా అటు మంత్రి గారిని నన్ను వెంటబడి కలెక్టర్ గారితో DMF నిధులు మాతోని CSR ఇండస్ట్రియలిస్టులు ఎంతో మంది ఉన్నారు. CSR వివేకమైన ఆలోచనతోని సమాజ శ్రేయస్సు కోసం సమాజ బాగు కోసం పాటుపడతారు అనేటువంటి ఉద్దేశంతో మన దేశంలో స్వతంత్రానికి పూర్వమే ఈ గ్రంథాలయాలు మరి స్థాపించి ఈ గ్రంథాలయాలను సమాచార సేకరణ కేంద్రాలుగా స్వతంత్ర ఉద్యమ కాలంలో వాడుకున్న విషయం మనందరికీ తెలుసు. 1919లో ఈ గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య గారి నాయకత్వంలో మరి గ్రంథాలయ ఉద్యమాన్ని చేసి గ్రంథాలయాలను మరి స్థాపించి స్వతంత్ర ఉద్యమానికి వారు ఒక ఊపును తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా గ్రంథాలయ వ్యవస్థాపకుడు మరి ఇప్పుడే